గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. విషయంలోకి వస్తే ఈరోజు ప్రధానమైనటువంటి వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి నిరుద్యోగానికి సంబంధించి నిరుద్యోగులకు ఉపయోగపడేటటువంటి వార్తలను తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. అంతేకాకుండా లాస్ట్ టైం పంచాయతీ కార్యదర్శి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ విషయంలో కూడా నిన్న సీఎంని వాళ్ళు కలిసినట్టుగా మనకు వార్తాపత్రికల్లో వచ్చింది. అంతేకాకుండా డైరెక్ట్గా మానవతా రాయ్ సార్ని కూడా ఈరోజు లైవ్లోకి తీసుకుందాం. సార్ కూడా ఏం మాట్లాడు చూద్దాం. సో ఈరోజు ప్రధానమైనటువంటి విషయాలను చూస్తే రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకి 10వ తరగతి పాస్ అయితే చాలు అనేది ఒక వార్త కనిపిస్తుంది. మేము మొన్న ఇది నోట్ వచ్చి కూడా 2 days అవుతుంది. యాక్చువల్గా ఐటీఐ ప్లస్ 10వ తరగతి ఉండాలి అనే ప్లేస్లో 10వ తరగతి ఒకటి చాలు అనేది కూడా, అంటే ఎండ్ ఐటీఐ అని ఉండే 10th క్లాస్ ప్లస్ ఎండ్ ఐటీఐ అని ఉండే కొన్ని ఉద్యోగాలకి, కానీ 10th క్లాస్ ఆర్ ఐటీఐ అని పెట్టి అన్ని ఉద్యోగాలకు 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇది నిజంగా గొప్ప శుభపరిణామం. మన దాంట్లో కూడా కోర్సు రేపు 5వ తారీఖు రోజు లాంచ్ అవుతుంది. అంతా కూడా హయ్యర్ ఆఫీసర్స్ని మనం తీసుకొని వాళ్ళ సక్సెస్ని ఇక్కడ మీకు సక్సెస్ అందే విధంగా ప్రయత్నం అయితే చేస్తున్నాం. మరొక వార్త చూస్తే హైకోర్టు పరిధిలో 1673 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ఇది కూడా యూటిలైజ్ చేసుకోండి. ఆంధ్రజ్యోతి పత్రికల్లో తెలంగాణ హైకోర్టు పరిధిలోని 1673 టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ వంటి నాన్ టెక్నికల్ పోస్టులకు 1277, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ వంటి టెక్నికల్ పోస్టులు 184 ఉన్నట్లుగా ఈ వార్త ద్వారా అర్థమవుతుంది. సో దానికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇచ్చారు, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఆ వెబ్సైట్లో మరిన్ని వివరాలు కూడా మీరు చెక్ చేయొచ్చు అనేది కింద కనిపిస్తుంది. సో మరో వార్త, ఈరోజు బీసీ కులాల పేరులో మార్పు అనేది కనిపిస్తుంది. జాబితాలో దొమ్మర, పిచ్చకుంట్ల, తమ్మలి, బుడబుక్కల, కుమ్మర, వీరముష్టి, కుమ్మర, రజక, మేర కులాలు కొన్ని పర్యాయ పదాలు చేర్చే ఆలోచనలు, అంటే వాటిని తెలంగాణ సమాజంలో కొంత అసభ్యకరమైనటువంటి పదజాలంగా ఒక తిట్టుగా చేసినటువంటి సందర్భం కనిపించింది ఆంధ్ర సమైక్య పాలకుల పెత్తనంలో. సో కాబట్టి వాటిని ఒకవేళ మార్చే అవకాశం ఉన్నదా అనేది కనిపిస్తుంది. ఇక మరొకటి, బీసీలకు కాంగ్రెస్ 4 తరాల ద్రోహం అని ఒక వార్త అయితే, ఇది మనకు నిరుద్యోగులకు సంబంధించింది కాదు, అన్రిలేటెడ్ వార్త. చైనాలో కొత్త వైరస్ అనేది నిన్న కేంద్ర ప్రభుత్వం ఏం భయపడాల్సిన అవసరం లేదు, మన కాడ అలాంటి ఏ కేసు కూడా నమోదు కాలేదు అని కేంద్ర ప్రభుత్వం నిన్న ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇక పోలీసులకు ప్రజాసేవకు అంకితం కావాలని పోలీసుల కానిస్టేబుల్స్ ఎవరైతే మొన్న ఎంపిక అయ్యి ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారో వాళ్ళకు పాసింగ్ అవుట్ పరేడు తెలంగాణ స్పెషల్ పోలీస్కి సంబంధించి వాళ్ళ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగినట్టు కనిపిస్తుంది. మరొకటి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు నమస్కారాలు. అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా మార్చుట గురించి అని ఒక వార్త అయితే మనకు కనిపిస్తుంది. మానవతా రాయ్ సార్ వీళ్ళని తీసుకెళ్ళి సీఎంని కల్పించినట్టుగా కూడా మనం ఫోటో చూడొచ్చు. సార్ని లైవ్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, నిజంగా కలిపే అవకాశం ఉందా, మీ ఉద్దేశాన్ని కూడా ఇవ్వాలా వద్దా అనేది చెప్పండి. నా ఉద్దేశం కూడా, నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కూడా మీకు చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తా. సార్ని లైవ్లోకి తీసుకుందాం. అసలు ఏంటి వీళ్ళది, వీళ్ళ వర్షన్ ఏంటి, వీళ్ళు ఎలా ఎంపిక అయ్యారు, ఎందుకు వీళ్ళని చేయాలి, సార్ని కూడా లైన్లోకి తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే కాల్ చేస్తామని చెప్పినాం, మరి బిజీగా ఉంటే ఒకవేళ ఎత్తకపోవచ్చు. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ సార్. సార్ ఇది మీది ఒక వార్త అయితే కనిపిస్తుంది సార్, మన ముఖ్యమంత్రి గారిని కలిసినట్టు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి వాళ్ళని పర్మనెంట్ చేయాలి అన్నట్టుగా కనిపించింది. నిన్న ఈవినింగ్ కొన్ని అంటే ఆన్లైన్ వార్తల్లో కూడా చెయ్యము అన్నట్టుగా కూడా ఒక సీఎం ఆఫీస్ నుంచి వచ్చినట్టుగా, అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టుగా కూడా చూసినాం. ఏంటి సార్ ఇది? ఇప్పుడు దానికి దీనికి పొంతం లేదు. ముఖ్యమంత్రి గారు నిన్న రాత్రి సాయంత్రం టీటీఓ క్యాలెండర్ ఆవిష్కరణలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కొన్ని డిమాండ్లు వారి ముందు తీసుకొచ్చేశారు. అదే విధంగా సర్వశిక్షణ అభియాన్ అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు కొంతమంది ధర్నాలు చేస్తున్నారు మమ్మల్ని పర్మనెంట్ చేయాలని. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అట్లా వాళ్ళు ఆ విధంగా పోరాటాలు చేస్తుంటే అది కాదు, మా మీద ఒత్తిడి తేకండి, అది కొన్ని కోర్టు నియమాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండి ఒక పరీక్ష ద్వారా అట్లాంటి వాళ్ళని అయితే పరిశీలించవచ్చు, కానీ ఇట్లాంటి ఎవరైతే అట్లాంటి లేకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా
ఉన్న వాటిని పరిష్కరించేది కాదని చెప్పి ఆయన ఆలోచన అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక టీజీఓ నేత నాకు చెప్పడం జరిగింది. ఓకే ఓకే ఇదేంది మన అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల అంశం వేరు, ఓకే మిగతా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వీళ్ళు వేరు. ఎందుకంటే వీళ్ళు రాత పరీక్ష ద్వారా ఓకే ప్రతిభ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ, అంటే ఏ సుప్రీంకోర్టు హైకోర్టు నిబంధనలకు అనుగుణంగా వీళ్ళు నియామకమయ్యారు. వీళ్ళని ఏ కోర్టులు తప్పుపట్టవు, ఏ న్యాయస్థానాలు కూడా ఇది చిక్కుకోవు, ఇబ్బంది కలగదు. చట్టబద్ధంగానే న్యాయబద్ధంగానే వీళ్ళు ఉన్నది. గతంలో 2000 మంది ఉంటే ఓకే. కాబట్టి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఓకే హలో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. గతంలో మేమందరం కూడా ధర్నాలు చేస్తున్నాం. అపోజిషన్లో ఉన్నప్పుడు పోయి అక్కడికి వెళ్ళి వాళ్ళ నిరాహార దీక్షల దగ్గరికి వెళ్ళి మేము ధర్నాలు చేసాం. ఓకే. కాబట్టి ఇది న్యాయబద్ధమైనటువంటి న్యాయస్థానాలుగా ఉన్నటువంటి విభాగం. ఇది అవుట్ సోర్సింగ్. ఒక విధంగా అన్యాయం జరిగిందని అనుకోవచ్చా? ఒకే రిక్రూట్మెంట్ లో కొంతమందికి పర్మనెంట్ ఇచ్చి కొంతమందికి అవుట్ సోర్సింగ్ ఇవ్వడం ఆ గతంలో? అవును, గతంలో ఏం చేసే వాళ్ళు మొత్తం చేయాల్సింది, చేయకుండా ఒక 2000 మందిని చేసి ఒక 900 మంది ఆగిపోయారు సుమారు. ఓకే. కరెక్ట్ ప్రకారం తీసుకున్న వాళ్ళు వీళ్ళని కూడా మారిస్తే సరిపోయేది. పంచాయతీ కార్యదర్శులుగా మార్పు చేసి సరిపోయేది, చేయకుండా అట్లా ఆపారు. అయితే మన దగ్గరికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చారు. మనం కూడా మేనిఫెస్టోలో న్యాయమైన డిమాండ్ అని పెట్టడం జరిగింది. కాబట్టి ఈ డిమాండ్ కు దానికి వేరే అంశం అక్కడ సందర్భాన్ని బట్టి వారు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. సో కంప్లీట్ గా వేరే నాకు నమ్మకం ఉంది, అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు న్యాయబద్ధంగా ఉన్నది, అది చట్టబద్ధంగా ఉన్నది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఉన్నది. అదే విధంగా పరీక్ష రాసి వచ్చారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాలే. కాబట్టి వీళ్ళకి న్యాయం అనిపిస్తుంది. మంత్రి గారు సీతక్క గారిని వీళ్ళందరం కూడా కలవటం జరిగింది ఇంతకుముందు, అది కూడా నడిచింది. ఇక్కడ న్యాయపరమైనటువంటి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు, ప్రభుత్వం కూడా తీసుకున్నది. గతంలో మేమందరం కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే పనిలో ఉన్నాం, వీళ్ళకి న్యాయం చేయాలని. కాబట్టి తేల్చేశారు. కాబట్టి త్వరలో వీళ్ళకి న్యాయం జరిగిద్దని మనం అందరం కూడా ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనస్ఫూర్తిగా మా డువాడే ఛానల్ తరఫున కూడా మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే న్యాయబద్ధంగా దక్కాల్సినటువంటి విషయాలని, ఎందుకంటే ఈ పంచాయతీ కార్యదర్శులు అనేది 2018లో అందరూ ఒకే రిక్రూట్మెంట్లో అయినటువంటి వాళ్ళు. వాస్తవానికి నాకు కూడా ఐడియా ఉంది. బట్ కొంతమందినేమో పర్మనెంట్గా తీసుకొని ఈ నోటిఫికేషన్ కోసం కొట్లాడింది నేను. ఓకే ఓకే. ఈ నోటిఫికేషన్ రావడం దగ్గర నుంచి అసలు ఇది అవుట్ సోర్సింగ్ ఏంది, విధానం ఏంది, శాశ్వత పద్ధతులు తీసుకోవాలా, ప్రొవిషన్ పీరియడ్ వద్దు, అసలు వీళ్ళు నేరుగా తీసుకోండి అని చెప్పి కొట్లాడినా. పరీక్ష కూడా కొంత సమయం ఇవ్వండి అని కూడా కొట్లాడినా. ఓకే. ఈ నోటిఫికేషన్ దగ్గర నుంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో జరిగిన అవకతవకలు, అవుట్ సోర్సింగ్ తీసుకునే పద్ధతి విధానాన్ని పైన నిరుద్యోగం చేసి పోరాటం చేసింది. ఓకే. కాబట్టి ఇది ఇక్కడ ఏంటంటే మనమే అసలు మేము ఒప్పుకోము, నిరుద్యోగం చేసి ఒప్పుకోదు. ఓకే. రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఎవరైనా క్రమబద్ధీకరణ చేస్తే అది తప్పది. ఓకే. కోర్టు తప్పు పడితే సమాజం కూడా తప్పు పడుతుంది. కాబట్టి ఇది న్యాయబద్ధంగా ఉంది. కాబట్టి మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, నిరుద్యోగ జేఏసీ పక్షాన, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. కాబట్టి వాళ్ళు అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శి వాళ్ళ కీలకం. గ్రామాల్లో వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, చాలా వేతనాలతో. కాబట్టి తప్పకుండా న్యాయం జరిగే దిశగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, కాంటాక్ట్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అయితే యాక్చువల్గా ఈ పంచాయతీ కార్యదర్శులు ఒకే రిక్రూట్మెంట్లో భర్తీ అయ్యారు. తర్వాత రోస్టర్ పాటిస్తూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ వీళ్ళని తీసుకున్నారు. కాకపోతే వాళ్ళకేమో పర్మనెంట్ బేస్లో తీసుకుని వీళ్ళని అవుట్ సోర్సింగ్ చేయడం నిజంగా వీళ్ళకి అన్యాయమే, ఈ 900 మందికి. సో నిజంగా ప్రభుత్వం కూడా మన డువాడే ఛానల్ నిరుద్యోగులు మీకు రేపు భవిష్యత్తులో జరగబోయే ఇలాంటి విధానాలని మనం అనుమతిస్తే, అంటే ఒకే రిక్రూట్మెంట్లో భర్తీ అయినటువంటి వాళ్ళని ఒకరినేమో పర్మనెంట్గా, కొంతమందినేమో అవుట్ సోర్సింగ్గా తీసుకుంటే రేపు భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వాలకు కూడా ఈ విధానాన్ని మీరు అగ్రి అయినటువంటి వాళ్ళు అవుతారు, మీకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ ఇలాంటి విధానాలను ఒకే రిక్రూట్మెంట్లో భర్తీ అయినటువంటి వాళ్ళని కొంతమందినేమో రెగ్యులరైజ్గా, కొంతమందినేమో అవుట్ సోర్సింగ్లో నింపడం అనేది నిజంగా తప్పు. వీళ్లకు మరి మీ నుంచి మద్దతు ఇస్తున్నారా, మీరు వ్యతిరేకిస్తున్నారా, కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నిన్న వచ్చినటువంటి కామెంట్, నిన్న మన వీడియోకి ఎక్కువ మంది కోరుకున్నారు. నెక్స్ట్ దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్పోక్స్ పర్సన్స్గా ఎవరైతే చెప్పబడుతున్నారో వాళ్ళకు రెగ్యులర్గా ఒకరిద్దరిని మనం కాంటాక్ట్లోకి తీసుకొని, మీరు ఇక్కడ ఏదైతే యూట్యూబ్లో ఎక్కువగా చెప్తున్నారు, అంటే మీ కామెంట్ వాళ్ళకి
డైరెక్ట్గా కాల్లో అడిగే ప్రయత్నం చేస్తాం, మిమ్మల్ని కూడా లైవ్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తాం. నిరుద్యోగుల తరపున ప్రతినిధులుగా ఉన్నటువంటి మీరైనా కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్న వాళ్ళనే కావచ్చు, రెగ్యులర్గా ఒక కాన్ఫరెన్స్ కాల్ కూడా మీకు కండక్ట్ చేసి మీరేం అడుగుతారు, వాళ్ళేం సమాధానం చెప్తారు. నిరుద్యోగులకు డువాడై ఛానల్ అనేది ఒక వారధిగా మీ సమస్యని ఒక ఏదో వెళ్ళడం, వాళ్ళ దగ్గరికే పోవడం, లెటర్లు ఇవ్వడం, లేకపోతే ధర్నాకి వెళ్ళడం, నిరసన చేపట్టడం లాంటిది కాకుండా ఇంకా సులభతరం చేస్తూ మీ వాయిస్ని వాళ్లకు మరింత చేరువగా డువాడే ఛానల్ ఒక వారధిగా పనిచేస్తుంది. డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసినటువంటి ఎక్కువ విషయాలని ఎవరైతే ఎక్కువ లైక్ చేస్తున్నారో సో ఆ విషయాన్ని వాళ్ళ ముందుకు ప్రధానమైనటువంటి వార్తగా మనం తీసుకెళ్తాం రెగ్యులర్గా. సో నిన్న ఇచ్చినటువంటి వీడియోకు ఎక్కువ మంది లైక్ చేసినటువంటి విషయాన్ని చూస్తే ఇవన్నీ కనిపిస్తున్నాయి సార్. చాలా వరకు ఇక్కడైతే చాలా కామెంట్లు కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఎప్పటిలోగా రిజల్ట్స్ రావచ్చు, అలాగే గ్రూప్ జిఆర్ఎల్ ఇస్తారా లేక 1:2 లిస్ట్ పెడతారా చెప్పండి అన్న అంటూ గ్రూప్ 1కి సంబంధించి ప్రధానమైనటువంటి కామెంట్గా చేస్తే 18 మెంబర్స్ అదే ఆలోచన మాది అని లైక్ చేశారు. ఇంకా సార్ ఇప్పటికైనా నోటిఫికేషన్ ఇన్ టైంలో వస్తే జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్ చేసుకుంటారు, రాని వాళ్ళు ఏదో ఒక వర్క్ చేసుకుంటారు, అదిగో పులి అన్నట్లుంది వ్యవస్థ అని అంటే కూడా 15 మంది లైక్ చేశారు. సో ఎక్కువ మంది ఈ విధంగా కొంత వాళ్ళ ఆలోచనని కామెంట్ రూపంలో తెలియజేస్తారు. మీరు కూడా డెఫినెట్లీ రెగ్యులర్గా కామెంట్ చేయండి, మీ నెంబర్ పోస్ట్ చేయండి. ఇదే స్పోక్స్ పర్సన్స్ తోటి మీకు కాన్ఫరెన్స్లో తీసుకొని మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడవచ్చు. మీ ఆలోచనని, మీ విధానాన్ని వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. డువాడే ఛానల్ మీ ఆలోచన మరింత సులభతరంగా ప్రభుత్వానికి చేరే విధంగా మేము ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత కలిసే ప్రయత్నం చేద్దాం. జై తెలంగాణ, జై హింద్.